హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా అమ్మ బ్రతికుందని జేడీకేడీ ఆఫీసర్స్ చెప్పారు. మా అమ్మ కోసం ఎంత వెతికినా కూడా మా అమ్మ దొరకట్లేదు. మా అమ్మ త్వరగా నా దగ్గరకు వస్తే బాగుండు. మా అమ్మ నేను ఇద్దరం కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. మీ కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండవు సిరి అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. క్రిష్ బాబు, మీ అమ్మ క్షేమంగా ఉంటుంది. నువ్వు ఉండటం వల్ల ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగట్లేదు. నువ్వు అలా ఆలోచించకు బాబు అని పండు చెప్తూ ఉంటాడు. అవును క్రిష్, నీ వల్ల ఇక్కడేమీ గొడవలు జరగట్లేదు. మా పద్దు ఎప్పుడు కూడా ఎవరో ఒకరిపై గొడవ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నీ పైన అంతే అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సిరి, నాకు మా అమ్మను చూడాలనిపిస్తుంది. మా అమ్మ దగ్గరకు వెళ్ళాలనిపిస్తుంది అని క్రిష్ చెప్తూ ఉంటాడు. త్వరలోనే ఏంజెల్ ఆంటీ దగ్గరికి నువ్వు చేరతావు క్రిష్, నాకా నమ్మకం ఉంది అని సిరి చెప్తూ ఉంటుంది. నీ మాట నిజమైతే బాగుండు సిరి అని క్రిష్ చెప్తూ ఉంటాడు. సిరమ్మ చెప్పిందంటే అది నిజమవుతుందిలే క్రిష్ బాబు. రా, టిఫిన్ తిందు గాని. సిరమ్మ, నీకు కూడా టిఫిన్ పెడతాను రా సిరమ్మ అని పండు సిరిని క్రిష్ని తీసుకొని వెళ్ళి టిఫిన్ పెడుతూ ఉంటాడు. ఇక మరోవైపు హాస్పిటల్లో లక్ష్మి బెడ్ పక్కనే మరొక బెడ్పై సిద్ధార్థ్ అనే అంబిక క్లాస్మేట్ స్పృహలోకి వచ్చి అంబిక చేసిన కుట్రలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పక్కనే ఉన్న నర్స్ని ఫోన్ ఇస్తారా ఒకసారి అని అడుగుతూ ఉంటాడు. తీసుకోండి సార్ అని నర్స్ సిద్ధార్థ్కి ఫోన్ ఇస్తుంది. సిద్ధార్థ్ వెంటనే ఫోన్ తీసుకొని భక్తవచ్చలానికి ఫోన్ చేస్తాడు. భక్తవచ్చలం ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటాడు. నేను ఎవరో అన్ని విషయాలు కూడా మీకు తర్వాత చెప్తాను. మీ అబ్బాయి హరికృష్ణ చావుకి కారణం ఎవరో నాకు తెలుసు అని సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు. నా కొడుకు చావుకి కారణం ఎవరో నీకు తెలుసా? ఎవరు బాబు నువ్వెక్కడున్నావు? అర్జెంటుగా నిన్ను కలవాలి అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మీరు మాత్రమే నేను చెప్పిన హాస్పిటల్కు రండి అని సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు. సరే బాబు, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి భక్తవచ్చలం ఫోన్ కట్ చేస్తాడు. ఇది అంబిక వెనుక నుంచి వింటూ ఉంటుంది. అన్నయ్య చావుకి సంబంధించి ఏదో విషయం ఎవరో నాన్నకు ఫోన్ చేసి చెప్పారు. అది ఎవరై ఉంటారు? నాన్నకు నిజం తెలిసిపోయిందా, లేదంటే నిజం తెలుసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా? నాన్నను ఫాలో అవుతాను. అసలు నాన్నకు నిజం చెప్పాలనుకుంటుంది ఎవరో తెలుసుకుంటాను. ఎట్టి పరిస్థితిలో మా అన్నయ్య చావుకి నేనే కారణమన్న నిజం బయటపడకూడదు అని అంబిక తనలో తాను అనుకుంటుంది. ఇక భక్తవచ్చలం చాలా స్పీడ్గా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి డ్రైవర్ కార్తీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్ అని డ్రైవర్ అడుగుతూ ఉంటాడు. అన్ని విషయాలు చెప్తాను, ముందు స్టార్ట్ చేయి అని భక్తవచ్చలం కారులో కూర్చుంటాడు. ఇక డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగానే భక్తవచ్చలం డ్రైవర్కి లొకేషన్ చెప్తూ ఉంటాడు. అంబిక భక్తవచ్చలం వెళ్తున్న కారుని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక భక్తవచ్చలం ఒక హాస్పిటల్ దగ్గర ఆగగానే అంబిక కూడా భక్తవచ్చలం చూడకుండా అదే హాస్పిటల్ దగ్గర ఆగుతుంది. సరాసరి భక్తవచ్చలం హాస్పిటల్లోకి వెళ్ళి ఐసీయూ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. అదిగోండి, స్ట్రైట్గా వెళ్తే కనిపించేదే అని నర్స్ చెప్తూ ఉంటుంది. ఇక భక్తవచ్చలం ఐసీయూలోకి వెళ్తాడు. బాబు, నువ్వేనా నాకు ఫోన్ చేసింది అని భక్తవచ్చలం అతన్ని అడుగుతూ ఉంటాడు. ఇక అంబిక ఇంతలో ఎవరు గుర్తుపట్టకుండా నర్సు గెటప్ వేసుకొని భక్తవచ్చలం వెళ్ళిన రూమ్లోకే వెళ్తుంది. ఆ రూమ్లో లక్ష్మి స్పృహలో లేకుండా మొహానికి కట్టుకట్టి ఉంటుంది. సిద్ధార్థ్ లక్ష్మి పక్కన బెడ్ పైనే ఉంటాడు. ఇక భక్తవచ్చలం సిద్ధార్థ దగ్గరకు వెళ్ళి బాబు, నువ్వేనా నాకు ఫోన్ చేసింది అని అడుగుతూ ఉంటాడు. అవును సార్, నేనే మీకు ఫోన్ చేశాను. నా పేరు సిద్ధార్థ్, నేను అంబిక క్లాస్మేట్స్ అని చెప్పి సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు. సిద్ధార్థ్, నువ్వు చచ్చావనుకున్నాను. నువ్వు చావలేదా, ఇంకా బ్రతికే ఉన్నావా అని చెప్పి అంబిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. సిద్ధార్థ్ ఇప్పుడు నిజం చెప్పేస్తాడేమో అని చెప్పి అంబిక కంగారు పడుతూ ఉంటుంది. చెప్పు బాబు, నా కొడుకుని ఎవరు చంపారో నీకు తెలుసన్నావు కదా, నా కొడుకుని చంపింది ఎవరో చెప్పు అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు. మీ మూడవ కూతురు అంబికయే మీ అబ్బాయి హరికృష్ణను చంపేసింది. ఆస్తి కోసం అంబిక ఇదంతా చేసింది. అంబిక ఆస్తి కోసం ఏం చేయటానికి కూడా వెనుకాడదు. పరమ దుర్మార్గురాలు. ఈ విషయం మీకు చెప్తానని అంబికను బెదిరించడంతో నన్ను చంపటానికి కూడా అంబిక సిద్ధపడింది. ఎవరో మహాత్మురాలు
నన్ను ఆఖరి నిమిషంలో కాపాడింది అని చెప్పి సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు. అంబిక వాళ్ళ అన్నయ్యను చంపిందా? నేను నమ్మలేకపోతున్నాను అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. నేను చెప్పేది నిజం సార్. అంబికయే ఆస్తి కోసం తన అన్నయ్యను చంపేసింది అని చెప్పి సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు. అంబిక సిరికి ఆస్తి రాస్తా అన్నా కూడా నువ్వు నిన్న అడ్డుపడ్డావు. ఇతను చెప్పేది వింటుంటే నిజంగానే ఆస్తి కోసం నువ్వే ఇదంతా చేసావేమో అనిపిస్తుంది అని భక్తవచ్చలం తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. సార్, ఆ అంబికకు శిక్ష పడాలి. ఆ అంబిక తన సొంత రక్తాన్ని కూడా వెనకాడకుండా చంపేసింది. అలాంటి అంబికకు నేను బుద్ధి చెప్పాలనుకున్నాను, కుదరలేదు. మీరు ఎలాగైనా సరే ఈ విషయాన్ని విహారి గారికి తెలియజేయండి. విహారి గారే అంబిక సంగతి చూసుకుంటారు. ప్లీజ్ సార్, అంబికకు శిక్ష పడేలా చేయండి అని చెప్పి సిద్ధార్థ్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడే వెళ్తాను, అంబిక చేసిన కుట్ర గురించి కుతంత్రం గురించి విహారికి చెప్తాను అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. సరే సార్, వెళ్ళండి అని సిద్ధార్థ్ చెప్పడంతో భక్తవచ్చలం రూమ్లో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా, రేయ్ ముసలోడా, ఎక్కడికి రా పోతున్నావు అని అంబిక గంభీరంగా అరుస్తూ ఉంటుంది. దాంతో భక్తవచ్చలం ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. అంబిక నువ్వా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. అవునానా, నేనే. ఎన్నో రోజులుగా నా గురించి నిజం తెలియకుండా ఎన్నో జాగ్రత్తలు పడ్డాను. కానీ ఈ సిద్ధార్థ్ ఈరోజు నీకు నిజం తెలిసేలా చేశాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళి నా గురించి అన్ని నిజాలు విహారీకి చెప్తే విహారీ నన్ను అరెస్ట్ చేపిస్తాడు, అవసరమైతే చంపేస్తాడు. నేను ఇంత కష్టపడి ఇదంతా చేసింది విహారీ చేతుల్లో చావటానికా నానా అని అంబిక అంటూ ఉంటుంది. అంబిక భక్తవచ్చలం మాట్లాడుకునే మాటలకు లక్ష్మిలో కదలికలు కనిపిస్తూ ఉంటాయి. నానా, నాకు కావాల్సింది ఆస్తి. ఆస్తి కోసం నేను ఎవరినైనా కూడా చంపేస్తాను. ఎప్పుడో పుట్టిన నాకు ఆస్తి ఇవ్వటం చేత కాదు, కానీ వారసురాలైన సిరికి ఆస్తి రాసిస్తావా? అప్పుడే నిన్ను చంపాలనిపించింది నాన్న. కానీ విహారి ఉన్నాడు, పద్మాక్షి అక్క ఉంది, వాళ్ళందరి ముందు నా నిజ స్వరూపం బయటపడకూడదని నిన్ను ఏమీ చేయకుండా వదిలేశాను. కానీ ఇప్పుడు నిన్ను వదలను నాన్న, వదలను. ఇక్కడ ఎవరూ లేరు. ముందు నిన్ను చంపి ఆ తర్వాత ఈ సిద్ధార్థ్ గారిని కూడా చంపేస్తాను. నిజం ఇక్కడే సమాధైపోతుంది అని చెప్పి అంబిక భక్తవచ్చలం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అంబిక, నిజం అనేది ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఈరోజు మీ అన్నయ్యను చంపావన్న నిజం ఎలా అయితే బయటపడిందో, రేపటి రోజున నన్ను సిద్ధార్థని చంపావన్న నిజం కూడా బయటపడుతుంది. ఆ రోజు నిన్ను ఎవరు కాపాడలేవరు అంబిక అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. నన్ను ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు నాన్న. నా గురించి నిజం ఎవరికి తెలిసినా కూడా వాళ్ళని బ్రతకనివ్వను అని చెప్పి అంబిక భక్తవచ్చలం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వద్దంబిక, వద్దు, నేను నీ కన్న తండ్రిని, నన్నేం చెయ్యొద్దు అని భక్తవచ్చలం బ్రతిమలాడుతూ ఉంటాడు. ఏంటి కన్న తండ్రా? కన్న తండ్రి అంటే కన్న కూతురు గురించి ఆలోచించాలి. నా పెళ్లి గురించి ఆలోచించావా? నాకు ఇవ్వాల్సిన ఆస్తి గురించి ఆలోచించావా? నీ మిగతా ఇద్దరు కూతుర్లకి పెళ్ళిళ్ళు చేసావు కదా, ఆస్తులు ఇచ్చావు కదా, మరి నేను వాళ్ళలాంటి దాన్ని కాదా? ఎందుకు నన్ను వేరుగా చూస్తున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది. అంబిక, వాళ్ళకెంతైతే ఆస్తి ఇచ్చానో నీకు కూడా అంతే ఆస్తి పక్కన పెట్టానమ్మా అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. నాకు ఆస్తిలో వాటా కాదు, ఆస్తి మొత్తం కావాలి నాన్న. ఈ ఆస్తి అంతటికి నేనే వారసురాలను అవ్వాలి నాన్న అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అదెలా కుదురుతుంది? వారసుడు విహారి ఉండగా నువ్వు వారసురాలివి ఎలా అవుతావు అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. అవసరమైతే విహారి గారిని కూడా చంపేస్తాను. అన్నయ్యను ఆ రోజు ఎలా అయితే చంపానో నా మేనల్లుడు విహారిని కూడా చంపేస్తాను నాన్న. చంపేసి ఆస్తికి నేను వారసురాలను అవుతాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అంబిక, నువ్వు చేస్తుంది తప్పు, అలా మాట్లాడకూడదు అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. చా, తప్పేంటి ఒప్పేంటి? నా దృష్టిలో తప్పు ఒప్పు ఇలాంటివేవీ లేవు. నాకు కావాల్సింది ఆస్తి. దానికోసం ఎవరినైనా చంపేస్తాను అని అంబిక భక్తవచ్చలం దగ్గరకు వెళ్ళి భక్తవచ్చలం గొంతు పట్టుకుంటుంది. అమ్మా అంబిక, నీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలిపెట్టమ్మా అని చెప్పి భక్తవచ్చలం అరుస్తూ ఉంటాడు. నువ్వు దండం పెడితే నా పగ చల్లారదు నాన్న. నాకు రావాల్సిన ఆస్తి రాదు నాన్న. నా గురించి ఇప్పటికే ఈ సిద్ధార్థ వల్ల నిజాలన్నీ బయటపడిపోయాయి. ఇక నిన్ను బ్రతకనిస్తే నేను ఈ భూమి మీద బ్రతకలేవను నాన్న. అందుకే నిన్ను చంపేస్తాను అని చెప్పి అంబిక
భక్తవచలం గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది. అంబిక, వద్దు అంబిక, ఆయన మీ నాన్న ఏం చెయ్యకు అని సిద్ధార్థ చెప్తూ ఉంటాడు. రై, నోర్ముయ్రా, నోర్ముయ్. ఈరోజు మా నాన్నకు నిజం తెలిసిపోయిందంటే దానికి కారణం నువ్వే. మా నాన్నను చంపిన తర్వాత నిన్ను కూడా చంపేస్తాన్రా అని చెప్పి అంబిక భక్తవచ్చలం గొంతు నులుముతూ ఉంటే సడన్గా హాస్పిటల్ బెడ్డుపై స్పృహ లేకుండా ఉన్న లక్ష్మి లేచి కూర్చుంటుంది. అంబిక భక్తవచ్చలం గొంతు నులవటం లక్ష్మి చూస్తుంది. అంబికమ్మ, పెద్దయ్య గారి గొంతు నులుముతుంది అని లక్ష్మి తనలో తాను అనుకుంటుంది. వెంటనే అంబిక దగ్గరకు వెళ్ళి అంబిక చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఏయ్, ఎవరు నువ్వు? అడ్డు తప్పుకో అని అంబిక అంటూ ఉంటుంది. మర్యాదగా పెద్దయ్య గారి గొంతు వదిలిపెట్టండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఎవరి నువ్వు? పెద్దయ్య గారు అంటున్నావు, ఆ లక్ష్మి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మర్యాదగా అడ్డు తప్పుకోవే, అడ్డు తప్పుకో అని అంబిక అంటూ ఉంటుంది. పెద్దయ్య గారి గొంతు వదలమంటే వదలట్లేదు కదా, నేను నీ గొంతు పట్టుకుంటాను అని లక్ష్మి అంబిక గొంతు పట్టుకుంటుంది. ఒసే, నీకెంత ధైర్యమే, నువ్వు నా గొంతు పట్టుకుంటావా అని చెప్పి అంబిక లక్ష్మిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఇంక దాంతో లక్ష్మి అంబిక చేతిని గట్టిగా పట్టుకొని, కన్న తండ్రిని చంపాలనుకుంటున్నావు, ఏమి దుర్మార్గమే ఇది, అసలు నువ్వు మనిషిలా ఎలా పుట్టావే అని చెప్పి లక్ష్మి అంబికను నిలదీస్తూ ఉంటుంది. ఈ గొంతెక్కడో విన్నట్టుందే అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం, మర్యాదగా అడ్డు తప్పుకో, నన్ను వదిలిపెట్టు. ఆ ముసలోడు బ్రతకడానికి వీల్లేదు, ఆ ముసలోడు బ్రతికితే నేను విహారీ చేతిలో చచ్చిపోతాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అమ్మా, అమ్మా, నన్ను సమయానికి వచ్చి కాపాడావు, ఈ అంబికను వదిలిపెట్టకమ్మా, నా కొడుకును చంపింది ఈ అంబికేనమ్మా, ఇప్పుడు నా మనవణ్ణి చంపుతా అంటుంది, నా ముది మనవరాల్ని కూడా చంపుతా అంటుంది, ఇలాంటి రాక్షసికి శిక్ష పడాలమ్మా, సమయానికి దేవతల వచ్చావమ్మా అని చెప్పి భక్తవచ్చలం లక్ష్మికి చేతులెత్తి దండం పెడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్